పిల్లలు కూర్చోండి. ఓకే, ఈరోజు మనము రామాయణం గురించి తెలుసుకుందాం. మీకు కొంత తెలుసా రామాయణం అంటే ఏంటో? మరి ఈ రామాయణాన్ని ఎవరు రచించారు? రామాయణ మహాకావ్యాన్ని ఎవరు రచించారు? వాల్మీకి మహర్షి రచించారు. ఎవరు రచించారు? ఈ వాల్మీకి మహర్షి ఎక్కడ ఉండేవాడు అంటే తమసా నది తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఏ నది? తమసా నది. తమసా నది తీరంలో ఆశ్రమం కలదు. ఈ ఆశ్రమంలో వాల్మీకి మహర్షి వారి శిష్యులకు రోజు వేదాలు, ఉపనిషత్తులు, పాఠాలను బోధించేవాడు. ఈ వాల్మీకి మహర్షి యొక్క శిష్యులలో ముఖ్యమైన వాడు ఎవరు అంటే భరద్వాజుడు. ఈ భరద్వాజుడు గురువుకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండి చాలా చక్కగా విద్య నేర్చుకుంటూ ఆయనకు అవసరమైనటువంటి సంపర్యలు చేసేవాడు. ఒకరోజు వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజుడిని వెంట పెట్టుకొని అడవికి బయలుదేరాడు. ఎందుకు మరి అడవికి బయలుదేరాడు? ఆ రోజుల్లో భోజనం కోసం కావలసినటువంటి ఆహార పదార్థాలను, కందమూలాలను, పండ్లను, కాయలను అడవి నుంచి తెచ్చుకునేవారు. అలా వారు తమ ఆశ్రమం నుంచి అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి చేరుకునేసరికి వాళ్ళు కొద్దిగా అలసిపోయారు. ఆ చెట్టు దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నారు. అప్పుడు ఆ చెట్టు పైన క్రౌంచ పక్షుల జంట కాపురం చేస్తూ ఉంది. కౌంచ పక్షులు కాపురం చేస్తూ ఉంది. ఈ కౌంచ పక్షులు కలిసి ఉంటున్నప్పుడు ఆ వాల్మీకి మహర్షి ఆ పక్షులను చూస్తూ తదేకంగా చూస్తూ మురిసిపోతున్నారు. అలా వాల్మీకి మహర్షి ఆ పక్షులను చూస్తున్నప్పుడు కొద్ది దూరం నుంచి అనుకోకుండా ఒక కిరాతకుడు అంటే వేటగాడు ఏం చేసిండు అంటే బాణం ద్వారా గురి చూసి ఆ పక్షులలో ఉన్న ఒక పక్షిని కొట్టగా ఆ బాణం ఎవరికి తగిలింది? మగ పక్షికి తగిలింది. వెంటనే ఆ మగ పక్షి గిలగిలలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ ఆ చెట్టు కొమ్మపై నుంచి కింద పడిపోయి కాసేపు తర్వాత మరణించింది. అలా తన తోడున్నటువంటి మగపక్షి చనిపోవడంతో ఆడపక్షి కూడా చెట్టుపై నుంచి వచ్చి మగపక్షి చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ హృదయ వికారంగా రోధిస్తుంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఆ ఆడపక్షి కూడా అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు కోపోద్రిక్తుడైనటువంటి వాల్మీకి మహర్షి ఆ కిరాతకుని శపించింది. వెంటనే ఆ కిరాతకుడు కూడా మరణించాడు. ఆ శాపం ఎలా పెట్టాడు అంటే ఒక శ్లోకం రూపంలో పెట్టాడు. ఆ శ్లోకంలో ఉన్నటువంటి అక్షరాలు, అర్థాల శక్తికి ఆ శ్లోకం మంత్ర రూపంలోకి మారి ఆ కిరాతకుడు చనిపోయాడు. చనిపోగానే వాల్మీకి మహర్షి కూడా అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని బాధపడుతూ అక్కడే అదే చెట్టు కింద తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. ఎందుకు? నేను తప్పు చేశానేమో అని చెప్పి. అలా కొద్ది రోజులు తపస్సు చేసిన తర్వాత అక్కడికి నారద మహర్షి వచ్చాడు.
నారదుడు, మీకు తెలుసు కదా, నారద మహర్షి రాగానే అప్పుడు వాల్మీకి మహర్షి నారద మహర్షికి నమస్కరించారు. ఏంటి వాల్మీకి మహర్షి మీరు చాలా చింతిస్తున్నారు, బాధతో ఉన్నారు అంటే వాల్మీకి మహర్షి తనకు జరిగిన సంఘటన అంతా నారదుల వారికి చెప్పడంతో ఇక్కడ మీరు బాధపడాల్సింది ఏమీ లేదు, చింతించాల్సింది కూడా ఏమీ లేదు. ఇది భగవత్ సంకల్పితంగా జరిగింది, భగవత్ ప్రేరకంగా జరిగింది. ఆ మహావిష్ణువే ఈ శ్లోకాన్ని నీ చేత పఠింపజేశాడు, అందుకే అలా జరిగింది. కావున నువ్వు చెప్పినటువంటి ఆ శ్లోకంలో రామాయణాన్ని గురించి, రాముని యొక్క జీవితాన్ని గురించి వివరణ ఉన్నది. కావున నీవు తక్షణమే శ్రీమద్ రామాయణాన్ని రచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా నువ్వు ఈ రామాయణాన్ని రచించడం వల్ల అది ఆది కావ్యం అవుతుంది, నీవు ఆది కవిగా విరాజిల్లబడతావు అని చెప్పడంతో మరి ఇది నా వల్ల అవుతుందా రామాయణాన్ని రచించడం అంటే తప్పకుండా అవుతుంది, నీ వల్ల తప్పకుండా అవుతుంది అని చెప్పి రామాయణాన్ని రచించమని సూచించడంతో అప్పుడు వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజుని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళగా తన ఆశ్రమం ముందు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వగా బ్రహ్మదేవునికి నమస్కరించినటువంటి వాల్మీకి మహర్షి అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకితో ఏం చెప్పాడు అంటే నీవు తక్షణమే శ్రీమద్ రామాయణాన్ని రచించాల్సిందిగా కోరుకుంటున్నాను. నీవు రచించినటువంటి ఈ రామాయణ కావ్యం ఆది కావ్యం అవుతుంది. ఈ సూర్య చంద్రులు ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఈ రామాయణ కావ్యాన్ని విని చదివి తరిస్తారు. కావున తప్పక రచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే మరి నా వల్ల సాధ్యపడుతుంది అంటే తప్పక సాధ్యపడుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు సరస్వతీ దేవి యొక్క శక్తిని, శ్రీ వాణి యొక్క శక్తిని ఈ వాల్మీకి మహర్షికి ఇవ్వడంతో అప్పుడు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ రచన చేయడం ఆరంభిస్తారు. ఈయన చెప్తుంటే ఆయన శిష్యుడైనటువంటి భరద్వాజుడు రాస్తుంటాడు. అంటే ఈ రామాయణ కావ్యానికి రచయిత వాల్మీకి అయితే లేఖకుడు భరద్వాజుడు. మరి ఇప్పుడు రామాయణం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది అని తెలుసుకోవాలి కదా. ఈ రామాయణంలో వాల్మీకి మహర్షి 7 కాండాలుగా విభజించాడు. ఎన్ని కాండాలు? విభజించాడు. ఈ 7 కాండాలలో మొదటి కాండం ఏంటిది అంటే బాలకాండ. ఏంటిది? ఈ రోజు మనము బాలకాండ గురించి తెలుసుకుందాం. ఇలా రోజుకు ఒక కాండ చొప్పున 7 రోజులు తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. మరి బాలకాండాలు ఎందుకంటారు? రాముడు బాల్యంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఈ కాండలో ఉండడం వల్ల దీనిని బాలకాండ అంటారు. మరి శ్రీరాముని యొక్క తండ్రి పేరు తెలుసా మీకు? తండ్రి పేరు రైట్ చెప్పు. దశరథుడు. దశరథ మహారాజు కోసల దేశాన్ని, ఏ దేశాన్ని? కోసల దేశాన్ని అయోధ్య రాజధానిగా, ఏది రాజధాని? ఏది? అయోధ్య రాజధానిగా చాలా చక్కగా పరిపాలిస్తున్నాడు. ఈయనకు భార్యలు 3. వాళ్ళెవరు? సుమిత్ర, కైకేయి. ఈ 3 భార్యలు ఉన్నారు. ఈ దశరథుని యొక్క కుల గురువు ఎవరు? వశిష్ఠుడు. ఎవరు? వశిష్ఠుడు
మంత్రి సుమంత్రుడు. మంత్రి సుమంత్రుడు. రైట్. వీరి యొక్క సూచనలు సలహాలతో దశరథ మహారాజు అయోధ్య రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. ఆ వీరి పరిపాలనలో అయోధ్య రాజ్యం ఎంతో సుభిక్షంగా సుసంపన్నంగా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. కానీ వీరికి ఉన్నటువంటి ఏకైక కోరిక బాధ ఏమిటి? దశరథుడికి 3 భార్యలు ఉన్నారు, కానీ పిల్లలు మాత్రము. ఈ పిల్లల కోసం కులగురువు వశిష్ఠుడి కోరిక మేరకు దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేస్తాడు. ఏం చేస్తాడు? అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగం చేసి పూర్తి చేసిన తర్వాత పిదప కూడా ఇంకా పిల్లలు కలగకపోవడంతో మంత్రి సుమంతుడి సూచన మేరకు ఈయన పుత్ర కామేష్టి యాగాన్ని చేస్తాడు. ఏమిటి? పుత్ర కామేష్టి. ఈ పుత్ర కామేష్టి యాగం చేస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారు. అవునా? అందుకని ఈ సూచన నచ్చడంతో దశరథుడు పుత్ర కామేష్టి యాగాన్ని చేస్తున్నారు. ఈ పుత్ర కామేష్టి యాగం 6 రోజులు నిర్విఘ్నంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దశరథుడు వారి యొక్క రాణుల భార్యలతో ఎంతో భక్తి ప్రపత్తులతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పుత్ర కామేష్టి యాగం చేయడంతో సుసంపన్నుడైనటువంటి యాగ పురుషుడు 6వ రోజు చివరి రోజు ఆ యజ్ఞగుండంలో నుంచి ప్రత్యక్షమవుతాడు. యజ్ఞగుండంలోంచి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు చెప్తాడు దశరథుడితో, ఓ దశరథ, మీరు చేసినటువంటి పుత్ర కామేష్టి యాగానికి మేము సంతుష్టులమయ్యాము. శ్రీ మహావిష్ణువుల వారు ఆదేశంతో మేము మీకు ఒక పాయసాన్ని తీసుకువచ్చాము, పాయస కలశంతో వచ్చాము అని చెప్పి ఈ పాయసాన్ని మీ యొక్క భార్యలకు సాధించండి అని చెప్పి చెప్పడంతో సంతోషించినటువంటి దశరథుడు ఆ పాయసాన్ని తీసుకొని ఆ యొక్క యజ్ఞ పురుషుడికి నమస్కరించి తమ భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిల చేత తాగిస్తారు. ఆ పాయస పాత్రలో నుంచి సగం కౌసల్యకి ఇస్తాడు. దాంట్లో మిగిలిన దాంట్లో సుమిత్రకి ఇస్తాడు. అందులో సగం మళ్ళీ కైకేయికి ఇస్తాడు. మళ్ళీ అందులో సగం తిరిగి సుమిత్రకి ఇస్తాడు. అంటే కౌసల్యకు ఒకసారి, కైకేయికి ఒకసారి, సుమిత్రకు 2 సార్లు ఇవ్వడంతో వారు 3 తొందరలోనే గర్భం ధరించి 9 నెలల తర్వాత 12 పిల్లలకు జన్మనిచ్చారు. వీరికి పుట్టిన వారే, కౌసల్యకు పుట్టిన వారు ఎవరు? రాముడు. సుమిత్రకు పుట్టిన వారు లక్ష్మణుడు. ఇంకా ఈమె 2 సార్లు తాగింది కదా, శతఘ్నుడు. ఇద్దరు పుట్టింది. ఎవరు? కైకేయికి ఎవరు పుట్టిరు? ఓకే. అందరికన్నా పెద్దవాడు రాముడు, 2వ వాడు భరతుడు, 3వ వాడు లక్ష్మణుడు, 4వ వాడు శతఘ్నుడు. ఈ లక్ష్మణుడు, శతఘ్నుడు వీళ్ళిద్దరు కవల పిల్లలు, ఒకేసారి పుట్టిరు. ఈ 4 అన్నదమ్ములు అవుతారు. అయితే లక్ష్మణుడేమో ఎప్పుడు రాముడితో ఉండేవాడు, శతఘ్నుడేమో ఎప్పుడు భరతుడితో ఉండేవాడు. వీరిద్దరు ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు కలిసి మెలిసి ఉండేవాడు. ఇలా రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతఘ్నుడు కలిసి కులగురువు వశిష్ఠుల వద్ద
విద్యాభ్యాసం చేస్తూ వేద విద్యలను నేర్చుకుంటూ అదేవిధంగా విలువిద్యలను నేర్చుకుంటూ యుద్ధ విద్యలను నేర్చుకుంటూ అస్త్ర శస్త్రాలను నేర్చుకుంటూ వాళ్ళు అన్ని విద్యలలో ఆరితేరినారు. అలా 16 సంవత్సరాల వయసుకు వచ్చారు. ఒకరోజు దశరథుడు సభా సమావేశాన్ని ఏర్పాటు చేసి నాకు వయోభారం అవుతున్నందున శ్రీరాముడికి యువరాజు బాధ్యతలు అప్పగిస్తాను అని చెప్పడంతో వారు అందరూ అంగీకారంతో సమ్మతించడంతో శ్రీరామునికి యువరాజు బాధ్యతలుగా ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ సమయంలో శ్రీరాముడు యువరాజుగా అవుతాడు అని అందరూ సంతోషిస్తున్నటువంటి సమయంలో అక్కడికి బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు వస్తారు. ఎవరు? బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రావడంతో దశరథుడు, వశిష్ఠుడు, అక్కడ ఉన్నటువంటి రామలక్ష్మణులు అందరూ లేచి సగౌరవంగా విశ్వామిత్రుడికి నమస్కరించి ఆయనను స్వాగతించి ఒక మంచి ఆసనం పైన కూర్చుండబెట్టి అప్పుడు అడుగుతారు. ఏమని? వింటలేరు కొంతమంది, వినాలని అపేక్షిస్తారు. ఏమని అడుగుతారంటే, ఓ మహర్షి, మీరు మా యొక్క రాజ్యానికి, మా యొక్క అంతఃపురానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏం కావాలో కోరుకోండి, నేను తీరుస్తాను అని ఎవరు మాట ఇచ్చారు? లహరి. ఎవరు మాట ఇచ్చారు? దశరథుడు మాట ఇచ్చారు. అప్పుడు దశరథుడు మాట ఇవ్వడంతో విశ్వామిత్రుడు ఏమంటారంటే, నేను మీ దగ్గరికి మీ సహాయం కోసం వచ్చాను అని చెప్తారు. అవునా, మీరు సహాయం కోసం వచ్చారా? అయితే చెప్పండి, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అనగానే అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, నేను లోక కళ్యాణం కోసము ఒక యజ్ఞాన్ని యాగాన్ని చేస్తున్నాను. కానీ ఆ యజ్ఞ యాగాదులను కొంతమంది రాక్షసులు, మారీచ, సుబాహులు వాడి చేస్తున్నారు. అందుకని వారి నుంచి యజ్ఞాన్ని రక్షించడానికి నీ కొడుకైనటువంటి శ్రీరాముని నాతో తీసుకువెళ్ళడానికి వచ్చాను, పంపించరా అని అడగడంతో, అమ్మో శ్రీరామున్నా నేను మీతో పంపించాలా? అది రాక్షసులతో యుద్ధం చేయడానికి పంపించాలా అని చెప్పడంతో, అవసరమైతే శ్రీరామునికి బదులుగా నేను నా సైన్యాన్ని తీసుకొని మొత్తం వస్తాను, దయచేసి మా మాట కాదనకండి, ఇంకా శ్రీరాముడు చిన్న పిల్లవాడే అని చెప్పడంతో విశ్వామిత్రుడు కోపంగా విసవిస సభ నుంచి వెళ్ళిపోవడానికి ఉపక్రమిస్తాడు. అంతటా వశిష్ఠుల వారు మధ్యలోకి వచ్చి జోక్యం చేసుకొని, ఓ మహర్షి, మీరు కోపగించకండి, అలా వెళ్ళిపోకండి, నేను దశరథుడిని ఒప్పిస్తాను అని చెప్పి వశిష్ఠుడు దశరథుడి దగ్గరికి వచ్చి, ఓ మహారాజా, నీవు నీ రాముడి కోసం ఏమాత్రమో చింతించవలదు, బాధించవలదు. విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, తపశక్తి కలవాడు. ఆయనతో పంపించడానికి నువ్వు ఏమాత్రం వెనుకడుగు వేయరాదు. అవసరం అనుకుంటే విశ్వామిత్రుడే ఆ రాక్షసులను సంహరించేవాడు. కానీ శ్రీరాముడి యొక్క శక్తిని లోకానికి తెలియజేయడానికే అతను నీ యొక్క సహాయాన్ని అడగడానికి వచ్చాడు. నువ్వు నిశ్చింతగా, నిర్భయంగా శ్రీరాముడిని అతనితో పంపితే రామునికే గొప్ప పేరు వస్తుంది, తద్వారా నీకే గొప్ప పేరు వస్తుంది అని చెప్పడంతో సరేనని శ్రీరాముడిని విశ్వామిత్రునితో పంపడానికి సమ్మతించి పంపుతుండగా, రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి లక్ష్మణుడు కూడా అన్నతో పాటు నేను కూడా వెళ్తానని చెప్పి అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడితో రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటాడు. దక్షిణం దిశగా అడవి మార్గంలోకి వెళ్తూ ఉంటాడు. ఇలా విశ్వామిత్రుడు అలా వారు అడవి మార్గంలో వెళ్తుండగా వారికి బోరుగా ఉండద్దని కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త సంఘటనలు, కొత్త కొత్త కథలను చెప్తూ వారిని తన వెంట తీసుకువెళ్తున్నారు. అలా వారు సరయూ నది తీరానికి వచ్చిన తర్వాత
ఎక్కడికి? సరయూ నది తీరానికి వచ్చిన తర్వాత ఆ నదీ తీరంలో వారిని స్నానం ఆచరింపచేసి రామలక్ష్మణులకు ఇద్దరికి బల అతి బల అనే విద్యలను నేర్పించాడు. దీనివల్ల ఏంటిది అంటే బల అతి బల విద్యల వల్ల ఎవరితోనైనా యుద్ధం చేసేటప్పుడు ఆకలి కాదు, దప్పిక కాదు, శక్తి కోల్పోదు, ఎప్పుడు బలవంతులుగా ఉంటారు. ఆ విద్యలను నేర్పించడమే కాకుండా ఎన్నో గొప్ప గొప్ప అస్త్ర శస్త్రాలను ఎలా వేయాలి, ఎలా ఉపహరించాలి అనేటువంటి విద్యలను కూడా చెప్పాడు. ఎవరు చెప్పారు? రేవతి విశ్వామిత్రుడు చెప్పాడు. ఎవరికి చెప్పారు? రామలక్ష్మణులకు చెప్పారు. అలా వాళ్ళు నేర్చుకున్న తర్వాత మళ్ళీ తమ యొక్క నడకను కొనసాగిస్తుండగా అక్కడ ఒక చోట నిశ్శబ్దమైనటువంటి ప్రాంతం, అత్యంత భయంకరమైనటువంటి ప్రాంతం, అత్యంత నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం మాకి కనబడింది. అప్పుడు శ్రీరాముడు, ఓ మహర్షి, ఈ ప్రాంతం ఏంది ఇలా ఉంది అని అడిగాడు. ఎవరిని అడిగాడు? విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే, ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద గ్రామమే ఉండేది, చాలా మంది ప్రజలు నివసించేవారు. కానీ ఇక్కడ తాటకి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసి ఉండడంతో ఈ తాటకి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపి తినేయడంతో కొంతమంది భయపడి ఇక్కడ నుంచి పారిపోయి వేరే చోటుకి నివాసం ఉన్నారు. అయినా తాటకి ఇక్కడే ఉంది, ఈ బాటంట ఎవరు వెళ్ళిన వాళ్ళను చంపుకు తింటుంది అని చెప్తుండగానే అంటూ హాహాకారాలు చేస్తూ భీకర ధ్వనాలు చేస్తూ తాటకి వారికి వచ్చి, ఆహా, ఈ రోజు నాకు అదృష్టం చాలా బాగుంది, 3 మనుషులు, అందులో ఒక ముసలివాడు, 2 లేలేత యవ్వన పిల్లలు, ఎంత బాగుందో అక్కడ చూస్తుంటేనే నోరూరుతుంది. వాళ్ళని తిని నేను ఈరోజు సంతృప్తిగా ఉంటాను అనడంతో ఒక్కసారి బీపిల్లినటువంటి రామ లక్ష్మణులను ఉద్దేశించి మహర్షి విశ్వామిత్రుల వాడు, ఓ రామ, లే, నీ బాణాన్ని ఎక్కుపెట్టు, విల్లుని తీయి, గురి చూసి ఆ తాటకిని కొట్టు అనగానే ఉన్న పలంగా రాముడు తన బాణాన్ని తీసి విల్లుని తీసి బాణాన్ని గురిపెట్టి గురి చూసి కొట్టుతుండగా కొట్టకుండా అలాగే ఆగిపోతాడు. అది గమనించినటువంటి విశ్వామిత్రుడు, రామా, నాకు తెలుసు నువ్వు ఎందుకు సంశయిస్తున్నావో, తాటకిని సంహరించడానికి ఎందుకు తటపటాయిస్తున్నావో నాకు తెలుసు. తాటకి అనేటువంటి రాక్షసి ఒక స్త్రీ అని కదా నీ సందేహము. ఆడవాళ్ళను కొట్టడము చంపడము పాపం అనే కదా నువ్వు అనుకుంటున్నావు. మామూలు ఆడవాళ్ళను కొట్టడం, స్త్రీలను కొట్టడం, చంపడం పాపమే, కానీ రాక్షసుల వంటి స్త్రీలను సంహరించడము ఎలాంటి పాపము ఉండదు. నీ యొక్క సందేశాన్ని, సంశయాన్ని పక్కన పెట్టి గురి చూసి ఆ తాటకిని వధించు అనగానే రాముడు అభిమంత్రించి ఒకే ఒక బాణంతో తాటకిని గురి చూసి కొట్టగా తాటకి ఆహాకారాలు చేస్తూ నేలకూలి చనిపోయింది. దాంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ యజ్ఞయాగాలను ప్రారంభించారు. అలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులు పహార కాస్తుండగా, కావలి కాస్తుండగా యజ్ఞయాగాలను నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఆ యజ్ఞయాగాల చివరి రోజు అనుకున్నట్టుగానే, ఊహించినట్టుగానే మారీచుడు, సుబాహుడు, ఎవరు? మారీచుడు, సుబాహుడు అనేటువంటి రాక్షసులు వారి యొక్క సైన్యంతో ఈ యొక్క విశ్వామిత్రుని యజ్ఞాన్ని పాడు చేయడానికి రక్త మాంసాలతో, మలమూత్రాలతో అక్కడికి వచ్చి దాన్ని భగ్నం చేయడానికి రావడంతో ఈ రామలక్ష్మణులు గురి చూసి వాళ్ళను అందరిని ఒక్కొక్కరిని చంపేస్తూ వస్తూ ఈ మారీచుడు ఎవరో తెలుసా? ఈ తాటకి యొక్క ఉడికే మారీచు. అప్పుడు రాముడు
బాణాన్ని తీసి గురి చూసి మారించింది కొట్టగా 70 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఒక తాటకంలో అంటే ఒక సరస్సులో చెరువులో మారీచుడు పడిపోయి అందునే మునిగిపోతాడు, కానీ చావడు. తర్వాత సుబాహుని వధిస్తాడు, అందరి సైన్యాలను వధిస్తాడు. ఆ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడంతో అందరూ అక్కడ ఉన్న వారందరూ చాలా సంతోషపడతారు. అలా వాళ్ళు సంతోషంతో ఉన్నటువంటి సమయంలో వాళ్ళ ఆశ్రమం నుంచి చాలా మంది ఋషీశ్వరులు మునీశ్వరులు కాలి నడకన ఉత్తరాభిముఖంగా వెళ్తున్నారు. అప్పుడు విశ్వామిత్రుల వారు అడుగుతారు, ఓ ఋషివర్యులారా మీరు అందరికి ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో మీకు తెలియదా మహర్షి గారు, మిథిలా నగరంలో ఎక్కడ మిథిలా నగరంలో జనక మహారాజ్, ఎవరమ్మా జనక మహారాజు సీతా స్వయంవరాన్ని ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? స్వయంవరం. స్వయంవరం అంటే ఏంటిదమ్మా? పెళ్లి. కానీ ఆ పెళ్లిని ఎవరికి పడితే వాళ్ళని సీతకి ఇవ్వరు. ఒక పరీక్ష పెడతారు, ఆ పరీక్షలో ఎవరు గెలిస్తే వాళ్ళకి మాత్రం సీతనిచ్చి పెళ్లి చేస్తారు. మరి సీత ఎవరమ్మా? జనక మహారాజు యొక్క కూతురు. అయితే జనకుడు తనకు పిల్లలు లేరని ఒక యజ్ఞాన్ని చేయడానికి, సేమ్ దశరథుడు లాగా యజ్ఞాన్ని చేయడానికి తన నేలను చదును చేస్తుండగా దున్నుతుండగా ఆ నాగలి సాలలో ఒక పెట్టె దొరికింది. ఆ పెట్టెలో ఒక అందమైన చిన్న పాప దొరికింది. నాగలి సాలు సంస్కృతంలో సీత అంటారు. సాలలో దొరికింది కాబట్టి ఆమెకి ఏమని పేరు పెట్టాడు? పేరు పెట్టాడు. జనకుని కూతురు కాబట్టి ఆమె ఏమైంది? జానకి అయింది. సీతకు మరొక పేరు ఏంటిది? ఎందుకు జానకి అంటారు? జనకుని కూతురు కాబట్టి. ఈ జనకుడు ఏ రాజ్యానికి రాజు? రాజు కాబట్టి సీతను మైథిలి అని కూడా అంటారు. ఏమంటారు? ఇలా అల్లారుద్దుగా పిలుచుకున్నటువంటి సీత ఒకరోజు ఈ మిథిలా నగరంలోని జనకుని అంతఃపురంలో ఒక బంతితో ఆడుకుంటుండగా ఆ బంతి అలా అలా వెళ్ళి ఈ జనకుడి ఇంట్లో ఉన్నటువంటి శివధనస్సు, ఎక్కడమ్మా? శివధనస్సు కింద పడింది. ఈ శివధనస్సు ఎక్కడిది అంటే శివుడు త్రిపురాసుర సంహారం కోసం వాడినటువంటి ధనస్సే శివధనస్సు. ఇది జనక మహారాజు పూర్వీకుల పరంపరంగా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఈ శివధనస్సు ఎంత బలమైనది అంటే 100 మంది యోధులు కలిసి లేపినా కూడా లేవనంత బలంగా ఉంది. అక్కడ ఉన్న వారు ఎవరు దాన్ని కదిలించలేక దాన్ని అక్కడే ఉన్న చోటు కానీ అక్కడనే ఉంటుంది కొన్ని ఏళ్ళ నుంచి. ఆ సీత బంతి శివధనస్సు కింద పడింది కదా ఆడుకుంటారా, ఆ బంతి కోసం వచ్చి అలా కింద పడ్డటువంటి బంతిని తీయడానికి ఎడమ చేతితో శివధనస్సును లేపి కుడి చేతితో బంతిని తీసి మళ్ళీ యథా స్థానంలో ఆ శివధనస్సును ఉంచి ఆడుకోవడానికి వెళ్ళింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో, సీతకు ఇంత బలం ఉందా? అయితే ఈ బలాన్ని ఎక్కుపెట్టిన వారికే నేను సీతనిచ్చి పెళ్లి చేస్తానని స్వయంవరాన్ని ప్రకటించాడు. అందుకే మేము అక్కడికి సీతా స్వయంవరానికి వెళ్తున్నామని చెప్పడంతో అప్పుడు విశ్వామిత్రుడు అయితే నేను కూడా రామలక్ష్మణులను తీసుకొని ఆ సీతా స్వయంవరానికి వెళ్తానని వెళ్తాను. ఈ సీతా స్వయంవరంలో ఎందరెందరో వీరులు, యోధులు, రాజులు, రాక్షసులు వచ్చి సీతని పెళ్లి చేసుకోవడానికి ఆశపడుతున్నారు. ఎందుకు? సీత చాలా అందంగా ఉంటుంది, బలంగా, శక్తివంతంగా ఉంటుంది అని. ఇక్కడికి అందరూ వచ్చి ఈ శివధనస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి దాన్ని మోయడానికి కూడా శక్తి లేక దానిపైననే పడిపోతున్నారు. ఎవ్వరు కూడా శివధనస్సును ఎక్కుపెట్టడం కాదు, కనీసం ఎత్తడం కూడా ఎత్తలేకపోతున్నారు. అప్పుడు అక్కడికి లంకాధీశుడైనటువంటి లంకా రాజు అయినటువంటి ఎవరు? రావణుడు
వచ్చి దానిని అహంకారంతో ఒక్క చిటికెన వేలుతో లేపడానికి ప్రయత్నిస్తాడు. లేవదు. 2 వేలు పెడతాడు, లేవది. ఎడమ చేయి మొత్తం పెడతాడు, లేవది. అది ఇక లాభం లేదని 2 చేతులతో ఎత్తడానికి ప్రయత్నిస్తాడు, లేవది. ఇంకా బలాన్ని కూడా తీసుకుని ఇలా లేపుతాడు లేపుతాడు లేపుతాడు. ఆయన దాన్నే శివధనస్సునే తన పైన వేసుకొని కింద పడిపోతాడు. రావణుడే శివధనస్సును లేపలేక కింద పడిపోవడంతో అక్కడున్న వారు ఎవ్వరు కూడా ఇక శివధనస్సును లేపడానికి రావడానికి భయపడతారు. అప్పుడు విశ్వామిత్రుడు రావణుడికి ఆజ్ఞానిస్తాడు, నువ్వు వెళ్ళు అని. అప్పుడు రామచంద్రుడు గురుదేవులకు నమస్కరించి ఆ శివధనస్సు దగ్గరికి వచ్చి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి తన మనసులో తన తల్లిదండ్రులను గురువులను అందరినీ స్మరించుకొని ఆ శివధనస్సుకు నమస్కరించి ఎడమ చేతితో శివధనస్సు మరిగా పైకి లేవట్టడమే కాకుండా ఆ శివధనస్సుకు ఇటువైపు నుంచి ఇటువైపు ఇంటి తాడు కట్టేసి ఆ శివధనస్సును ఇలా ఎక్కువ పెట్టేస్తాడు. ఆ తాడును ఆకర్ణాంతం చెవుల వరకు లాగడంతో ఆ శివధనస్సు పెళ్ళమని దిగిపోయింది. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయి కరతాళ ధ్వనులతో శ్రీరాముని రాముడు శివధనస్సుని ఎక్కుపెట్టడానికి వస్తున్నప్పుడే చూసిన సీత, అబ్బా ఈ రాముడు ఈ ధనస్సును ఎక్కుపెడితే బాగుండేది అని తన మనసులో అనుకున్నది. అప్పుడు రాముడే ఎక్కుపెట్టడంతో సంతోషంగా జనక మహారాజుతో కలిసి వచ్చి ఆ రాముని మెడలో స్వయంవర మాలను వేసింది. స్వయంవర మాల వేసింది. అప్పుడు విశ్వామిత్రుడు జనక మహారాజుని సంప్రదించగా జనకుడు ఏం చెప్తాడు, ఓ మహర్షి, వీరి తల్లిదండ్రులకు కబురు పెట్టాలి కదా, ఇప్పుడు సీతకు రాముడికి పెళ్లి చేయాలి అని అనుకుంటారు. అప్పుడు దశరథ మహారాజు తమ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఏమేమి తీసుకొస్తాడు, సీతాదేవికి కానుకగా కొన్ని ఎన్నో విలువైన బంగారు ఆభరణాలు, రత్నాలు, మన్ను మాణిక్యాలను తీసుకొని రాగానే పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. దశరథుడు చెప్తాడు, మాది రఘువంశం. ఏ వంశం? రఘువంశం. ఈ రఘువంశాన్ని సూర్యవంశం అని కూడా అంటారు. ఇంకా ఏమంటారు? ఇక్ష్వాకు వంశం అంటారు. అవునా? ఇంకా ఏమంటారు? భరత వంశము అంటారు. ఎందుకు మరి మీరు ఈ వంశానికి ఎన్ని పేర్లు అంటే, ఈ వంశంలో వారి పూర్వీకులు సూర్యవంశానికి చెందినవారు. మనువు నుంచి, మను చక్రవర్తి నుంచి స్టార్ట్ చేస్తే దిలీపుడు, రఘువు, ఇక్ష్వాకుడు, భరతుడు, శివి చక్రవర్తి, యాయాది మొదలగు గొప్ప గొప్ప చక్రవర్తులు ఈ రఘువంశ రాజు. వారి యొక్క వంశ గొప్పతనాన్ని చెప్పడంతో జనక మహారాజు కూడా వారి వంశ గొప్పతనాన్ని చెప్పి వారిద్దరూ అంగీకరించడంతో వారిద్దరి పెళ్లి మాత్రమే కాకుండా ఇక్కడ 4 పెళ్లిళ్ళు కుదర్చబడ్డాయి. ఇలా రాముడికి సీతను, రాముడికి ఎవరిని? రాముడికి సీతను, లక్ష్మణుడికి ఈ జనక మహారాజు యొక్క తమ్ముని కూతురైనటువంటి ఊర్మిళను, భరతునికి ఎవరికి ఇస్తారు అంటే, ఈ సీత దొరికిన తర్వాత జనక మహారాజుకు మరొక కూతురు పుడుతుంది, మాండవికను. తర్వాత శత్రుఘ్నుడికి తన తమ్ముడి చిన్న కూతురైనటువంటి
సత్కర్ణుడు ఎవరిని ఇస్తారు? శృతకీర్తిని ఈ నలుగురి జనక దశరథ రాజు కుమారులకు నలుగురు జనక మహారాజు కుమార్తెలనిచ్చి ఒకేసారి ఒకే వేదిక పైన అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. చూడండి, రాముడి పెళ్లి అంటే ఎంత అంగరంగ వైభవంగా ఉంటుంది, ఒక్క పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా ఉంటుంది. నలుగురు కొడుకుల పెళ్లి, ఇక్కడ నలుగురు కూతుర్ల పెళ్లి, నలుగురు పెళ్లి ఒకేసారి జరిగినప్పుడు ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. అలా అంగరంగ వైభవంగా పెళ్లిని పూర్తి చేసుకొని వారు తిరిగి ఎక్కడికి రావాలి? మళ్ళీ అయోధ్యకు తిరిగి ప్రయాణం అయ్యారు. అవునా? ఎక్కడికి వస్తున్నారు? వెంకటేష్ అయోధ్యకు వస్తున్నారు. మరి అయోధ్యకి ఎందుకు వస్తున్నారు? భరత్ మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలి కదా, పెళ్లి చేసుకొని పిల్లవాళ్ళ ఇంటికి పెళ్లి చేసుకొని పిల్లగాని వాళ్ళ ఇంటికి రావాలి కదా. అలా జనక మహారాజు వారి కుమార్తెలను అల్లులతో కలిపి అయోధ్యకు పంపిస్తుండగా దశరథ మహారాజు వారిని తీసుకొని వస్తున్నాడు. వినయ్, అలా వాళ్ళు వస్తుండగా ఇంకా కొద్దిసేపు అయితే అయోధ్య నగరం వస్తుందనగా అక్కడికి వీరుడు యోధుడు వీరిని అడ్డగించి రాముడట. రాముడు ఎవరు? రాముడు భార్గవ రాముడు, పరశురాముడు. నేను రాముణ్ణి అని అక్కడికి పరశురాముడు వస్తాడు. ఎవరమ్మా? పరశురాముడిని భార్గవ రాముడు అంటారు. ఈయన కూడా విష్ణు వంశతో పుట్టినటువంటి వాడు, చాలా పరాక్రమవంతుడు. ఈయన దగ్గర వినాలమ్మా, ఇప్పుడు రాముడు ఎవరి ధనుసు విరిచి సీతను పెళ్లి చేసుకున్నాడు? శివుడి ధనుసు విరిచి పెళ్లి చేసుకున్నాడు. ఈ పరశురాముడికి గురువు శివుడు. పరశురాముడికి గురువు శివుడు. మా గురువు గారి ధనుసును విరిచానని నువ్వు విర్రవీగుతున్నావా? ఓ రామ, ఈ భూమి మీద శ్రీరాముడైనా ఉండాలి లేదా పరశురాముడైనా ఉండాలి, ఎవరో ఒక రాముడు ఉండాలి. ఇద్దరు రాములు ఉండడానికి నీవు గొప్ప వీరుని అనుకుంటున్నావా? నాతో యుద్ధం చేయి, పోరాడు, గెలువు, వీరుని అనిపించుకో అని చెప్పగా రాముడు చెప్తాడు, ఓ భార్గవ రామ, మీరు నాకు గురుతుల్యులు, పెద్దవారు, నేను మీతో కలిసి యుద్ధం చేయలేను, దయచేసి నన్ను మన్నించండి అంటే, ఓహో తెలివిగా తప్పించుకుందాం అనుకుంటున్నావా? అయితే విను, నా దగ్గర వైష్ణవ ధనుసు ఉంది. ఏముంది? వైష్ణవ ధనుసు. వైష్ణవులు అంటే ఎవరమ్మా? విష్ణుమూర్తి అంశంతో ఉన్నవారు. నా దగ్గర విష్ణుమూర్తికి సంబంధించిన ధనుసు ఉంది. శివ ధనుసును విరిచాలని విర్రవీగుతున్నావా? అయితే తీసుకో, ఈ వైష్ణవ ధనుసును కూడా విరిచేసి నువ్వు వీరుని అనిపించుకో అనగానే వశిష్ఠుల వైపు తిరిగి చూడగా వశిష్ఠుల వారి అనుమతితో అతని చేతిలో ఉన్నటువంటి వైష్ణవ ధనస్సుని తీసుకొని దానికి కూడా విట్టినారి కట్టి ఎక్కిపెట్టి దాన్ని కూడా విరిచేయడంతో ఎప్పుడైతే వైష్ణవ ధనస్సు వెలిగిపోతుందో తత్క్షణం అప్పుడే పరశురాముడి యొక్క శక్తి మొత్తము కోల్పోతాడు. అప్పుడు పరశురాముడు, ఓ శ్రీరామ, నిజంగా నువ్వు మహావిష్ణు వంశంలో పుట్టినవాడివే, నేనే నిన్ను ఇబ్బంది పెట్టాను, నీవు నీ భావి జీవితంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, నీకు గొప్ప వీరుడు అవుతావు అని ఆశీర్వదించి దీవించి ఆయన తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళిపోవడంతో ఈ దశరథుడు తన కొడుకులు కూతుళ్లను తీసుకొని అయోధ్య నగరానికి రాగానే అయోధ్య నగరంలో ఇలా ఉంటుంది ఇప్పుడు వాతావరణం అంతా పండగ వాతావరణంగా ఉంటుంది. నలుగురు యువరాజులను పెళ్లి చేసుకొని అయోధ్యకు మొదటిసారి వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ వారికి ఏం చేస్తున్నారు? వేడుకోలు
వేడుకలు చేస్తున్నారు, వారికి ఏం చేస్తున్నారు? స్వాగతం ఇస్తున్నారు. అందరూ ఆనందాలతో సంతోషాలతో పండుగ చేసుకుంటున్నారు. దీనితో రామాయణంలోని మొదటి కాండ అయినటువంటి బాలకాండ పూర్తి అయింది. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుంటామా? శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ కారుణ్య రామ కళ్యాణ దామ ఆహా రామ అయోధ్య రామ ఓహో రామ ఓంకార రామ శ్రీరామచంద్ర భగవానికి